ఓకే. శ్రీనివాసరావు గారు ఉన్నారు. స్మార్ట్ పోల్ మేనేజింగ్ డైరెక్టర్. ఆయన కూడా స్మార్ట్ పోల్ సంబంధించి ఇచ్చారు. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే శ్రీనివాసరావు గారు. ఇప్పటి వరకు నేను చెప్పినట్లుగా ఈసారి ఎగ్జిట్ పోల్స్ ఎందుకో ఒక గందరగోళం అయిందండి. నంబర్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు రావడమా, లేదంటే వచ్చినవి కూడా అవుట్ అండ్ అవుట్గా ఒకే పార్టీకి కొన్ని, ఒకే పార్టీకి ఇంకొన్ని ఇవ్వడమా అర్థం కావట్లేదు. అవును. మీరేమంటారు? యాక్చువల్గా ఎవరు సర్వే మెథడాలజీ ప్రకారం వాళ్ళకు వచ్చిన సర్వే ఫలితాలు వెల్లడిస్తూ ఉంటారండి. యాక్చువల్ మనకి ఆంధ్రప్రదేశ్ ఈసారి అసెంబ్లీ కానీ పార్లమెంట్ ఎన్నికల్లో హోరాహోరీ పోరు జరిగింది. అంటే నువ్వా నేనా అన్న టైపులోనే ఉందండి. ఎవరికి సింగిల్ సైడ్ అయితే మా సర్వేలో మేము గత 1.5 year నుంచి విడతల వారీగా చేసుకుంటూ వస్తున్నామండి. అన్ని అసెంబ్లీలు చేసాము, హ్యూజ్ శాంపిల్ సైజ్ చేసాము. ఒక సైంటిఫిక్ మెథడాలజీ ప్రకారం మేము చేసుకుంటూ వచ్చాం. ప్రీ పోల్ వరకు మన వైసీపీకి ఎడ్జ్ ఉందండి. అంటే జస్ట్ ఎప్పుడైతే మే 1st తారీఖు నుంచే వైసీపీ యొక్క గ్రాఫ్ పడిపోతూ ఉంది. అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, ఎన్నికల దగ్గర పడుతున్న వేళ అభివృద్ధి గురించి కానీ, జనాలు విస్తృతంగా టీడీపీ వస్తుంది అనేటటువంటి సోషల్ మీడియా ప్రచారం వల్ల అయినా కానీ, న్యూట్రల్ ఓటర్లు ఇన్ఫ్లుయెన్స్ అయ్యడం వల్ల కానీ, ఏదైనా కానీ మనకి మే 1st తారీఖు నుంచి కొంచెం వీలైతే కూటమి వైపుకి మళ్ళిందనే చెప్పాలండి. అయితే శ్రీనివాసరావు గారు, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ ఆ తర్వాత జరిగిన పరిణామాలని ఒకసారి మనం చూస్తే అసలు ఎన్నికల రోజు దాడులు కానివ్వండి, ఎన్నికల ముందు సర్వేలు కానివ్వండి, కాదు మీరు ఈవీఎం పగలు కొట్టారంటే మీరు కొట్టారని కానివ్వండి, సాక్ష్యాధారాలతో వీడియోలతో సహా ప్రూవ్ అయినప్పటికీ కూడా జరిగిన అనేక రకాల ఇష్యూస్ అన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అంటే ఎక్కడా కూడా ఏ అవకాశాన్ని వదులుకోకుండా చాలా గట్టిగానే అధికార పార్టీ ఎదుర్కోవడానికి ప్రతిపక్ష పార్టీలు అంతే పెద్ద యుద్ధం చేసినాయి. ఎగ్జిట్ పోల్స్ దగ్గరికి వచ్చే వరకు కూడా అదే కనబడింది. రేపు రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది అర్థం కావట్లేదు. మీరేమంటారు? ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతామండి. హోరాహోరీ పోటైతే అయితే ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే సార్ లాస్ట్ దాకా నువ్వా నేనా అని ఉంటుంది. ఫైనల్ గా మాత్రం టీడీపీ కూటమికి 93 నుంచి 100 సీట్ల దాకా వచ్చే అవకాశం ఉంది. ప్లస్ ఆర్ మైనస్ సీట్ వేసుకుంటే మాకైతే మినిమం 100% మాకు పూర్తి నమ్మకం ఉంది. మా సర్వే ప్రకారం టీడీపీ కూటమి మాత్రం 100% కాన్ఫిడెంట్ గా గెలుస్తుందండి. ఓకే, అవునండి. మీరు స్మార్ట్ పోల్ నుంచి మీరు సర్వే చేశారు కదా. టీడీపీ అలయన్స్ 49.5%, వైఎస్ఆర్సీపీ 48.1%. అంటే కేవలం 1.4% డిఫరెన్స్ మాత్రమే ఉందండి. అదర్స్ 2.4 ఉంది. అవునవును అవును సార్. యాక్చువల్గా మేము పోస్ట్ పోల్ చేసినప్పుడు వైసీపీకి 48.3 ఉందండి. టీడీపీ అలయన్స్ కి 47, అంటే మన ప్రీ పోల్ అండి 47.1 ఉంది. అదర్స్ 4.6%. అంటే అదర్స్ అంటే ఎలాగంటే నాన్ డిసైడింగ్ కానీ, ఫియర్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళు కానీ, అంటే మన కాంగ్రెస్ ఇవన్నీ కలిపితే 2.4% వచ్చింది మాకు పోస్ట్ పోల్ వచ్చేటప్పటికి. ఈ 2.2% ఏదైతే ఉందో అదర్స్ లో ఉన్న వాళ్ళు, అంటే నోటా అని చెప్పి మేము ఏ పార్టీకి ఉన్న వాళ్ళు పోస్ట్ పోల్ వచ్చేటప్పటికి వాళ్ళు ధైర్యంగా ఆ ఓటు శాతం 2.4% ఇటు మనకి టీడీపీ వైపు మళ్ళిందండి. యాక్చువల్ గా వైసీపీ ఓట్ బ్యాంక్ పోస్ట్ పోల్ వచ్చేటప్పుడు మాకు 0.2% తగ్గింది. కానీ టీడీపీ ఓట్ బ్యాంక్ మాత్రం 2.4. ఎందుకంటే అదర్స్ లో ఉన్నటువంటి ఓటు శాతం వచ్చి టీడీపీకి యాడ్ అయింది. అందుకని ఓన్లీ 1.4. అందుకని మీకు చెప్పేది ఏంటంటే ఇది హోరాహోరీ అయితే జరగబోతుంది. ఈ హోరాహోరీలో టీడీపీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందండి. ఓకే, అంటే టఫ్ ఫైట్ అయితే ఉంటుంది. రోజు కాదండి మేము చేసింది, ఒక యుద్ధం లాగా చేసాం అనమాట. మేము ప్రతి దినము దీని యొక్క సరళను అబ్జర్వ్ చేస్తూ రకరకాల మెథడాలజీలు వాడుతూ మేము చాలా సైంటిఫిక్ గా మేము అంటే ఎలాంటి మెథడాలజీస్ తీసుకున్నారండి ముఖ్యంగా? అంటే పోలింగ్ రోజు ఉదయం దగ్గర నుంచి సాయంత్రం వరకు జరిగింది, దాంతోపాటు పర్సంటేజ్ తీసుకున్నారా? దానికి ముందు జరిగిన పరిణామాలన్నీ తీసుకున్నారా? అంటే యాక్చువల్ గా చెప్పాలంటే మేము ఎగ్జిట్ పోల్ చేయలేదండి. ఎగ్జిట్ పోల్ ఒకటే రోజులో చేయటం, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్, గొడవలు కానీ, పోలీసులు పోలింగ్ బూత్ 200 మీటర్లో ఉండండి, నువ్వు ఎక్కడ ఎందుకుంటావు, చాలా కాంప్లికేషన్స్ వస్తాయండి. ఎగ్జిట్ పోల్స్ ఇదివరకు మేము చేసేవాళ్ళం. అంటే కరెక్ట్ గా చెప్పాలంటే మేము 15 ఏళ్ల కింద ఎగ్జిట్ పోల్సే చేసేవాళ్ళం. అంటే మేము నెల్సన్ ఇండియా
ప్రైవేట్ లిమిటెడ్ లో మేము ఫ్రీలాన్స్ స్టాఫ్ అండి. ఓకే. అప్పట్లో మేము ఎగ్జిట్ ఎందులో కొట్టేసాము. అండి? తర్వాత ఎందులో? నిల్సన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అండి. నిల్సన్. ఓకే. నిల్సన్ అని ఒక అవునవునవును. సర్వే సంస్థ. అవునవును. అవును. మేము అవును. 94 నుంచి అదే ఫీల్డ్ అండి. అంటే హ్మ్. మేము ఈ సర్వే ఫీల్డ్ లోకి వచ్చి 30 ఏళ్ళు అవుతుందన్నమాట. హ్మ్. ఈ రోజు వచ్చేసి ఈ సర్వే ఈ సీజన్ వరకే చేస్తాం కాదు. మేము 365 డేస్ ఇదే ఫీల్డ్ లో ఉంటాం. హ్మ్. ఇదే వర్క్ మాకు. ఓకే. యాక్చువల్ గా మేము ఏంటంటే మనం అప్పుడు ఉన్న అంటే పరిస్థితుల్లో మనం ఎన్నికలు ఎగ్జిట్ ఉన్నా పోల్స్ లేకపోయినా పార్టీల పరిస్థితులను అంచనా వేయడమే గ్రౌండ్‌లో. అంచనా వేస్తూ ఉంటామండి. ఓకే. హ్మ్. అంటే మనకి ఏంటంటే పోల్ స్ట్రాటజీస్ కానీ దానికి వాస్తవికంగా గవర్నమెంట్ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ కానీ హ్మ్. వాటి హ్మ్. మీద జనాల యొక్క అభిప్రాయము, సాటిస్ఫాక్షన్ లెవెల్, లేకపోతే ఇంకేం కోరుకుంటున్నారు ఏంటనేది మేము ఎప్పటికప్పుడు మేము స్టడీ చేస్తూ ఉంటామండి. ఓకే. వాస్తవికతను స్టడీ చేస్తూ ఉంటాం హ్మ్. మామూలప్పుడు కూడా. ఉమ్. రైట్. వాళ్ళు అంటే అప్పట్లో ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ మెథడాలజీ సాధ్యమయ్యేది ఎలాంటి కానీ ఇప్పుడంతా మెథడాలజీ కొంచెం యూజ్ ఎగ్జిట్ పోల్స్ చేశారండి? మేము వాడేదంతా సీక్రెట్ బ్యాలెట్ మెథడాలజీ అండి. హ్మ్. ఎందుకని ఈ సీక్రెట్ బ్యాలెట్ మెథడాలజీ చాలా మెథడాలజీలు ఉన్నా మేము సీక్రెట్ బ్యాలెట్ మెథడాలజీ ఎందుకని చూస్ చేసుకున్నాం అంటే అండి ఖచ్చితత్వం కోసం. ఇప్పుడు మనం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనం సర్వే చేస్తున్నప్పుడు వాళ్ళు భయపడి హ్మ్. మనకేంటంటే మనం ఓపెన్ గా అడుగుతుంటామండి. మన మన యాప్ లో ఉన్నప్పుడు రికార్డింగ్ ఉంటది. లేదు అంటే వాళ్ళ పేరు పేపర్‌లో చేస్తున్నప్పుడు పేరు, ఫోన్ నంబర్ తీసుకోవాలి. మనం ఎందుకంటే వాళ్ళు కరెక్ట్‌గా చేశారా లేదా కింద స్టాఫ్ చెక్ చేసుకోవాలి కాబట్టి. హ్మ్. ఇయన్నీ మనం అడిగినప్పుడు ఏంటంటే కొంతవరకు భయపడుతూ ఉంటారు. ఏంటి మనం ఏది ఏది చెప్తే ఏమో మన పథకాలు పోతాయేమో అని భయం. ఈ భయం లేకుండా ఉండడం కోసం మనం అడిగే ఓటర్‌కి మేము సీక్రెట్ బ్యాలెట్ మెథడాలజీ అని సెలెక్టెడ్ మెథడాలజీ శాంప్లింగ్‌లో తీసుకొని ఓకే. మనం వాళ్ళ ఇంటి దగ్గరికెళ్లి వాళ్ళ పేరు గాని, ఫోన్ నంబర్ గాని అడగమండి. వాళ్ళ హ్మ్. ఏజు, వాళ్ళ యొక్క క్యాస్టు, అది కూడా క్యాస్ట్ కూడా సబ్ క్యాస్ట్ కూడా అడగము. కొన్ని సార్లయితే ఇంపాక్ట్‌ని బట్టి అడుగుతాం గానీ, ఓసీయా, బీసీయా, ఎస్సీ, ఎస్టీయా లేకపోతే మీరు ఏ పార్టీకి ఓటేస్తున్నారు? ఈ హ్మ్. ఏట్లు అడిగే పని ఉందంటే అక్కడ ఉంటదనమాట. పేపర్ మీద బ్యాలెట్ పేపర్‌లా ఉంటుంది. మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? జస్ట్ ఇలా టిక్ పెట్టి నాకు కూడా చూపించొద్దంటే ఈ బాక్స్‌లో ఏసేయండంట. హ్మ్. దానివల్ల వాళ్ళు ఏ పార్టీకి కూడా ఓటేసారో తెలీదు. ఏ పర్సన్ ఏ పార్టీకి ఓటేసారో మాకు కూడా తెలీదు. ఓకే. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం చూసుకున్నప్పుడు ఆ సర్వే శాంపిల్స్ అన్ని చూసుకొని ఈ పార్టీకి ఇన్ని బ్యాలెట్లు పడి ఇలా డివైడ్ చేసుకుంటాం. అందువల్ల మా దాంట్లో మోస్ట్ యాక్యురేటెడ్‌గా వస్తది. ఎందుకంటే ఆడు భయపడాల్సిన అవసరమే లేదు. వాళ్ళు నిర్భయంగా, నిష్పక్షంగా చెప్పొచ్చు. వాళ్ళ అభిప్రాయం వ్యక్తపరచొచ్చు. ఓకే. అలాగే హ్మ్. అలాగే ఈ ఈ మెథడాలజీలో మీరన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరీ ఇలా సర్వే చేస్తున్నాము అన్నట్టుగా కాకుండా మీరు సీక్రెట్‌గా తీసుకుంటామన్నారు గదా! ఆ సీక్రెట్‌గా హ్మ్. తీసుకున్న దాంట్లో ఏ ఏ ప్రాంతాల్లో అంటే ఎలాంటి క్వెషనీర్ పెట్టుకున్నారు మీరు? అంటే యాక్చువల్‌గా ఇది క్వెషనర్ ఏం లేదు మేడం. హ్మ్. ఓన్లీ మనకు కావాల్సిందేంటంటే అల్టిమేట్‌గా ఏ పార్టీ విన్ అవుతుందనేదే మేము దాని మీద ఫోకస్ చేసాము. హ్మ్. మేము అడిగింది కొన్ని క్వెషన్సే అండి. క్వెషన్ అంటే ఏం లేదు. అసెంబ్లీ రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేయాలనుకున్నారో దీంట్లో టిక్ పెట్టి మీరు బ్యాలెట్ బాక్స్‌లో వేసేయండి. అదే విధముగా పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారో దీంట్లో టిక్ పెట్టి మీరు బాక్స్‌లో ఎయండి. జెండర్ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటామండి. మేలా, ఫీమేలా అని. మీ ఏజ్ ఎంత అనేది మనం అక్కడ వాళ్ళని అడుగుతాం. ఏజ్ ఇలాంటియన్నీ పెద్ద విషయం కాదు కాబట్టి. మనం అడిగేది ఏదైనా ఉందో మనం బ్యాలెట్‌నే యూజ్ చేస్తామండి. క్వెషనర్ అసలు మనం వాడలేదు. ఓకే. ఓకే. ఏ ఓన్లీ విధమైన అంటే, క్వెషన్స్ అడగము. అంటే ఆయా ప్రాంతాల్లో అంటే విలేజెస్‌లో, మున్సిపాలిటీస్‌లో అన్నీ తీసుకున్నారా? ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారు? మనం ఒక్కొక్క అసెంబ్లీకి 500-750 శాంపిల్స్ వరకు తీసుకుంటం జరిగిందండి. హ్మ్. మనం ఇది రాండమ్ మెథడాలజీ అండి. అంటే మనం ఎవ్రీ 100 ఓటర్ చేయాలని ఫిక్స్ అవుతామండి. అంటే మనకున్న టోటల్ ఓటర్స్ డివైడెడ్ బై మన శాంపిల్సే చేస్తాం. అంటే సుమారుగా 250 ఓటర్ వచ్చిందనుకోండి. హ్మ్. మనం ఎవ్రీ 250th ఓటర్ వాళ్ళు ఎక్కడ ఉన్నా తాండాలో ఉన్నా, సిటీలో ఉన్నా, హామ్లెట్‌లో ఉన్నా, కొండ కిందున్నా, కొండ పైనున్నా ఎక్కడున్నా గాని అక్కడికెళ్ళి ఆ ఏరియాలో ఆ శాంపిల్ తీస్తామనమాట. హ్మ్. సో, మనకి ప్రతి కార్నరు, ప్రతి క్యాస్టు, విలేజెస్, టౌను, ఇంటీరియర్స్ మొత్తం ఆల్ కార్నర్స్ కవర్ అవుతాయండి ఈ సర్వేలో. హ్మ్. ఓకే. సో, మేము దాదాపుగా తర్వాత వచ్చిన తర్వాత కూడా క్యాస్ట్ కూడా మన దగ్గర మనకొక ఇండికేటివ్ క్యాస్ట్ ఉంటది. హ్మ్. అక్కడున్న క్యాస్ట్‌లకి మనకిచ్చిన క్యాస్ట్ ఇండికేటివ్‌గా ఉందా లేదా అని కూడా లాస్ట్‌లో మేము చూసుకుంటాం. హ్మ్. అది మా దాంట్లో చాలా సైంటిఫిక్‌గా పర్ఫెక్ట్. హ్మ్. ఆ! అంటే మీరు మీరు చెప్పిన దాని ప్రకారం ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 750 శాంపిల్స్ అంటే దాదాపుగా 1,31,000 శాంపిల్స్ వరకు అంటే అంతమందిని మీరు టచ్ చేశారు. అవును మేడం. అంటే ఓకే. ఒక విడతల వారీగా టచ్ చేసామండి. హ్మ్. ఇది 1 ½ ఇయర్ ప్రయాణం మాది.
అంటే యాక్చువల్ గా మేము చెప్పాలంటే మేము పోస్ట్ పోల్ లో మేము చేసింది కేవలం 67 అసెంబ్లీ సెగ్మెంట్స్ మాత్రమే మేము పరిగణనలో తీసుకున్నామండి. అందులో అయితే కొన్ని అంటే ర్యాండమ్ మెథడ్ ఏది పడితే ఒక రీజన్ అంతా తెలంగాణ మొత్తం అదే రాయలసీమ మొత్తం చేసేద్దాము, ఉత్తరాంధ్ర మొత్తం ఒకటేసారి చేద్దామని కాదు. అన్ని రీజన్స్ లోను కొన్ని అసెంబ్లీలు అంటే ఒక పార్లమెంట్ 2 నుంచి 3 అసెంబ్లీస్ వరకు వాళ్ళ సెలెక్టివ్ గా తీసుకుని మేము 67 కాన్స్టిట్యూన్సీస్ చేసాం పోస్ట్ పోల్. అంటే టోటల్ ప్రీ పోల్ నుంచి పోస్ట్ పోల్ వరకు చెప్తే 175 చేసేసాం. అసెంబ్లీ సీట్స్ విషయానికి వస్తే మీరు ఇచ్చింది 93 ప్లస్ ఆర్ మైనస్ 8 ఉన్నట్టు ఉన్నాయండి. అవునండి, అవునవునవును. అంటే ఎందుకని ఇచ్చామంటే అండి ఈ ఎన్నికలు మరి అంత టఫ్ గా ఉన్నాయండి. అంటే సింగిల్ సైడ్ గా అయితే లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకే విధంగా లేదు. కాకపోతే ఫైనల్ గా ఎడ్జ్ మాత్రం 100% టీడీపీగా కనబడుతుంది. మాకు పోస్ట్ పోల్ లో క్లియర్ గా టీడీపీ కనబడదు. అంటే ఆ పోస్ట్ పోల్ ముందు వరకు మనకు ఉన్న అంచనాలు వేరు, మా ఆలోచన వేరు, మాకున్న డేటా వేరుగా ఉంది. ఎక్కడైతే జస్ట్ పోలింగ్ 4 days ముందు నుంచి ఒక 1 week ముందు నుంచి కొద్దిగా వస్తూ ఉంది. పోస్ట్ పోల్ లో ఇచ్చేటప్పుడు మాకు ఇంకా క్లియర్ అయిపోయింది. అలాగే పార్లమెంట్ ఇది కూడా సపరేట్ తీసుకున్నారా అండి? ఇది కూడా అసెంబ్లీని అదెలా సాగింది? అదే రెస్పాండెంట్ వాళ్ళనే అడుగుతామండి. మాకు ఏదైతే ఓటర్ ఉన్నారో అసెంబ్లీకి ఏ పార్టీకి ఓటు వేద్దాం అనుకున్నారు, పార్లమెంట్కి ఏ పార్టీకి ఓటు వేద్దాం అనుకున్నారు, 2 questions అడుగుతాం. సో పార్లమెంట్కి వచ్చే వరకు మరి మీరు ఇచ్చిన దాంట్లో 16 అలయన్స్కి వైఎస్ఆర్సీపీకి 9 to 12 ఉంది. అంటే ఇంత టఫ్ ఫైట్ ఉందనుకోవచ్చా? 100% అండి. రేపు మనకి వచ్చే 4వ తారీఖు రిజల్ట్స్ లో కూడా చూస్తారు మీరు. స్మార్ట్ పోల్ యొక్క ఫలితాలు వాస్తవానికి ఎంత దగ్గరగా ఉన్నాయి అనేది మీకు అవగతం అవుతుంది. ఎందుకంటే అటువంటి సిచ్యువేషన్ మేము ఇక్కడ ఏంటంటే మేము కూడా గ్రౌండ్ లోకి వెళ్తాం మేడం. ఒక ఫీల్డ్ ని స్టాఫ్ ని పంపించేయడమే కాకుండా ఎలా చేస్తున్నారు ఏంటి తెలుసుకుంటూ అక్కడ వాస్తవిక పరిస్థితులు తెలుసుకోవడానికి మేము చాలా అసెంబ్లీలు తిరుగుతూ ఉంటాము. అది మనకి ఒక క్వాలిటేటివ్ సంస్థ ఒకటి ఉంది. వాళ్ళు ఏంటంటే నిరంతరం అసలు ఏ విధంగా జరుగుతుంది, కరెక్ట్ పద్ధతిలో జరుగుతుందా లేదా అని చెప్పి ఇన్ఛార్జ్ వచ్చి చెక్ చేస్తూ ఉంటారు. ఇదంతా క్లియర్ గా ఉంటుంది. వాళ్ళు కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా ఇస్తూ ఉంటారు మనకి. వాళ్ళ ఫీడ్బ్యాక్ కి గ్రౌండ్ రియాలిటీకి ఒకవేళ ఏదైనా తేడా వచ్చినప్పుడు మా సర్వేని ఇంకొకసారి చేపిస్తాం అన్నమాట. ఏదైనా సరే మనకు తేడా అనిపిస్తున్నప్పుడు. సో అందుకని మా సర్వే ఫలితాలు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా నిక్కచ్చిగా ఉంటాయి. ఓకే, రైట్. అంటే ఏ సర్వే సంస్థ ఆ సర్వే ఆ కాన్ఫిడెన్స్ ఉండడం తప్పేం కాదు. కాకపోతే నేను స్టార్టింగ్లో అడిగినట్టుగా ఇన్ని సంస్థలు ఇచ్చిన తర్వాత దేని నమ్మాలో అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. మీరు అన్నారు 365 days, ఇన్ని సంవత్సరాల నుంచి 30 years నుంచి ఆ అనుభవంతో అయితే మేము చేసింది ఇది అని చెప్పేసి. రైట్ అండి. సో మొత్తంగా ఇప్పుడు వచ్చిన మిగతా సర్వేలు చూస్తే మీరు ఏమంటారు? సరే, ఒక సర్వే సంస్థ అయ్యి ఉండి ఇంకో సర్వే ఒకటి మనం ఒక సర్వే తీసుకున్నట్లయితే ఆ సంస్థ గానీ మాది గానీ కొంచెం వాళ్ళు కూడా ఎడ్జ్ ఇచ్చారు, టఫ్ ఫైట్ లాగా ఇచ్చారు. అటు వైసీపీకి ఎడ్జ్ ఇచ్చారు, మేము ఇటు టీడీపీ వైపు ఉన్నాము. వేరే అయితే చూసినట్లయితే టీడీపీకి ఏమో 20 అంటారు, 30 అంటారు, వైసీపీకి ఏమో 5 అంటారు, 10 అంటారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తారు నెంబరింగ్. ఇది అనుభవలేమా లేకపోతే వాళ్ళకి నిజంగా సర్వే చేశారా అది నాకు అర్థం కాని విషయం. మనం ఒక సర్వే సంస్థనే మేము ఇప్పటి నుంచి కాదండి 7-8 ఎలక్షన్స్ మేము చేస్తున్నాము. ఆ అనుభవంతో చెప్తున్నాను. మరీ ఆ విధంగా అయితే లేదు. మీరు అనుకున్నట్టు సింగిల్ సైడ్, మరీ అంత సింగిల్ సైడ్ అయితే లేదు. ఎందుకంటే మన రాయలసీమలో వైసీపీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. కోస్తా జిల్లాలో టీడీపీ ఫుల్ స్ట్రాంగ్ గా ఉంది. ఇలా ఉన్నప్పుడు ఏరియాల వైజ్ గా ఒక కులం వచ్చేసేసి ఒక పార్టీకి అనుకూలంగా ఉంది, ఇంకో కులం వచ్చి ఇంకో పార్టీకి అనుకూలంగా ఉంది. మనకి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చూసుకుంటే కుల రాజకీయాలు ఎక్కువ ఉంటున్నాయి. మనిషిని చూడటం కంటే కులాన్ని చూసి ఓటేస్తాం, ఇది ఎక్కువ అయిపోయింది. అందువల్ల మరి సింగిల్ సైడ్ అయితే కులాలు సంక్షేమ పథకాలు ఎలా పనిచేస్తున్నాయండి? సంక్షేమ పథకాలు చాలా బాగా వర్కౌట్ అయినాయండి. యాక్చువల్ గా ఫస్ట్ అంతా మన సంక్షేమ పథకాలతో అయితే ప్రజలు వెరీ హ్యాపీ.
బట్ కొన్ని ఏంటంటే డెవలప్మెంట్ లేదని, రోడ్లు సరిగ్గా లేవని, ఇటువంటి విషయాలు, పరిశ్రమలు రాలేదని, మెయిన్ యూత్ బాగా విసిగిపోయి ఉన్నారండి. పెద్దవాళ్ళు అయితే వైసీపీ వైపే ఉన్నారు. పింఛన్స్ తీసుకున్న వాళ్ళు కానీ, లేడీస్ కానీ కొద్దిగా కొంతవరకు వైసీపీ వైపు అనుకూలంగా ఉన్నారు. కానీ యూత్ కానీ, బిజినెస్ చేసుకునే వాళ్ళు కానీ, వ్యాపారస్తులు కానీ, ఏదన్నా ఇలాంటి వాళ్ళు బాగా తీవ్ర ఎంప్లాయీస్ కానీ వీళ్ళంతా తీవ్ర వ్యతిరేకత. అంటే ఎలా చెప్పాలంటే 75% కూటమికి మద్దతుగా ఉన్నారు. 25% మాత్రమే ఈ గ్రేడ్ లో వైసీపీకి ఉన్నారు. కొంచెం లో ప్రొఫైల్ చూసుకున్నప్పుడు మన ఎస్సీలు లేకపోతే బీసీలకు ఇలా చూసుకుంటే, మన బీసీలు అయితే సరి సమానంగా ఉన్నారు. ఎస్సీలు వచ్చినప్పుడు వైసీపీకే కొంచెం మొగ్గు ఉంది. అలాగే ముస్లిం సోదరులు కూడా కొంచెం వైసీపీకే మొగ్గు చూపుతున్నారు. ఫైనల్ గా చూసుకుంటే మాత్రం ఓటు శాతం, వీళ్ళందరి ఓటు శాతాన్ని మేము గమనించి దాంట్లో పడినటువంటి పర్సంటేజ్ బయటకు తీస్తే ఫైనల్ గా టీడీపీకి మాత్రం 1.4% ఎడ్జ్ కనబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో అందుకని మేము అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాం. మేము ఇచ్చిన మార్జిన్ తక్కువైనప్పటికీ అది ఖచ్చితంగా ఉంటుంది. పోలింగ్ శాతం పెరగడం కూడా కూటమికి అనుకూలించే అంశం. ఓకే ఓకే రైట్ అండి. రైట్ శ్రీనివాస్ గారు, మీ అంచనాల్లో కూటమి పక్కా గెలుస్తుంది. టఫ్ ఫైట్, దాదాపుగా 10 సీట్ల తేడా అయితే చూపిస్తున్నారు. కాబట్టి స్మార్ట్ పోల్ అంచనాల ప్రకారం, మీరు చేసిన అనాలిసిస్ ప్రకారం, సర్వే పోల్ ప్రకారం ఎలా ఉంటుందో చూద్దాం. ఎనీవే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.